ఈ రెడ్డిగాన్లో వచ్చేసి ఇది బీసీ కాదు, ఇల్లు రెడ్లు అని చెప్పేసి క్లియర్గా ఒక పెద్ద నోటింగ్ ఇచ్చాడు గవర్నమెంట్కు. ఇస్తే దాని మీద రద్దు అయిపోయి మొత్తం అంతా అప్పటి నుంచి ఇంతవరకు కూడా ఆ రెడ్డిగాన్లకు బీసీ సర్టిఫికేట్ ఇవ్వకుండా చేసేశారు. రెడ్లీ అని చెప్పేసి వాళ్ళు రెడ్లీ యాక్చువల్గా వాళ్ళు హైకోర్టుకు వెళ్ళారు. హైకోర్టులో కూడా ఓడిపోయారు. వాళ్ళు ఓడిపోయిన తర్వాత ఇంకా ఆ ఇష్యూనే మర్చిపోయాం. ఇప్పుడు మళ్ళా శ్రీధర్ బాబు ముఖ్యమంత్రి అయ్యాడు కదా, ఆయన ఇప్పుడు జోరు మీద ఉన్నాడు, మంత్రి అయ్యాడు కాబట్టి, మళ్ళా రేవంత్ రెడ్డికి సన్నిహితుడుగా ఉన్నాడు కాబట్టి ఆయన ఎవరి మాట వినేటట్టు లేడు. ఆయన మళ్ళా ఈ రెడ్డి గారులకు బీసీ సర్టిఫికేట్ ఇష్యూ చేయమని చెప్పేసి అధికారికంగా బీసీ సర్టిఫికేట్ ఇవ్వకూడదు, జీవో క్యాన్సిల్ అయిపోయింది, జీవో రెస్టోర్ చేయలే, తర్వాత బీసీ కమిషన్ రికమెండ్ చేయలే. ఇప్పటి బీసీ కమిషన్ నిరంజన్ గారు కూడా ఈ రెడ్డిగాన్లో వచ్చేసి బీసీలు కాదు, ఇళ్లకు సర్టిఫికెట్ ఇవ్వకూడదు అని చెప్పి రాశారు. కలెక్టర్ కూడా రాశాడు, ఎవరికి తహసీల్దార్ కూడా ఇళ్లకు ఈ సర్టిఫికెట్లన్నీ ఇచ్చిన సర్టిఫికెట్లు రద్దు చేయండి అని రాశారు. వీళ్ళంతా దొంగ సర్టిఫికెట్లు తీసుకోవడమే కదండి. రెడ్డిగాన్ల కులం వచ్చేసి బీసీ లిస్టులో లేనప్పుడు రెడ్డిగాన్లకు వాళ్ళు గాన్లాని ఎట్లా తీసుకుంటారంటే అది దొంగ సర్టిఫికెట్. ఇప్పుడు రెడ్డిగాన్లాని తీసుకుంటే అది ఓకే, ఆల్ రైట్. కానీ రెడ్లు పోయి మేము గాన్లా అని చెప్పి సర్టిఫికేట్ తీసుకుంటే అది దొంగ సర్టిఫికేట్ అవుతుంది, ఫేక్ సర్టిఫికేట్. ఈ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ మళ్ళీ ఫేక్ గవర్నమెంట్ గా ప్రసిద్ధి చెందుతారా, లేకపోతే ఫేక్ సర్టిఫికేట్లు ఇష్యూ చేస్తూ ఆఖరికి ఇల్లు కూడా ఫేక్ గా మారతారా అనేది ఒకటి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మనమందరం కూడా నేను ఒకటే మాట చెప్తున్నా శ్రీధర్ బాబుకు, ఆ దినము కిరణ్ కుమార్ రెడ్డి ముందర, ముఖ్యమంత్రి ముందర మన ఇద్దరం గెలాదపడ్డాం. నేను నిన్ను ఓడిస్తానని చెప్పాను, ఓడించి తీరాను నిన్ను, పుట్టమొదలు గెలిపించాం ఒక బీసీని. ఈసారి నీకు రాజకీయ జీవితమే లేకుండా చేస్తాము శ్రీధర్ బాబు గారు, ఇంత మటుకు గ్యారంటీ. దుద్దిల్ల శ్రీధర్ బాబు అంటే దుద్దులు అంటే ఏమని ఇక్కడ పొడలు వస్తాయి, దాన్ని దుద్దులు అంటాం రాయలసీమలో. అట్లా ఈ దుద్దిల్ల నీ శరీరమంతా దుద్దిళ్ళు ప్రాకుతాయి. నేను చెప్తున్నా నీకు, ఏం తమాష పడతావా? మంత్రి అయితేనే నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు చేస్తావా? ఎట్లా చేస్తే సిగ్గుందేమయ్యా నీకు? నువ్వు మంత్రివేనా అసలు? గవర్నమెంట్ ఆర్డర్స్ పెట్టుకొని రెడ్డి గాన్లకు వచ్చేసి గాన్ల సర్టిఫికేట్ తీసుకోండి అని చెప్పి కలెక్టర్స్ కంతా నీవు మెసేజ్లు ఇస్తావా? వాళ్ళ మీద బలవంతం చేస్తావా? రెడ్లకు వచ్చేసి గాన్ల సర్టిఫికేట్ ఇవ్వమని సిగ్గుడేదా నీకు? నువ్వు ఒక మంత్రివేనా రేవంత్ రెడ్డి? ఇటువంటి మంత్రులను నువ్వు పెట్టుకుంటే సర్వనాశనం అయిపోతావు చూడు. మేమందరం కూడా నువ్వు కులగన్న చేస్తానని మీ నాయకుడు రాహుల్ గాంధీ గారు చెప్పారు కాబట్టి, కులగన్న చేస్తున్నాడు కాబట్టి నరేంద్ర మోడీ గారు అన్న నాకు ఫోన్ చేసి మళ్ళా 2024లో మీరు సపోర్ట్ చేయాలని నరేంద్ర మోడీ కన్నా కూడా నేను చెయ్యను, ఎందుకంటే మీరు బీజేపీ కులగన్న చేయననింది కాబట్టి మేము చెయ్యము, మేము కాంగ్రెస్గా చేస్తామని చెప్పేసి నీకు సపోర్ట్ చేసి నిన్ను ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ని తీసుకొని వచ్చాం. లేకపోతే టీఆర్ఎస్ గవర్నమెంటే వచ్చేది. కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొని వచ్చిన తర్వాత మీరేం చేశారు? 42% రిజర్వేషన్స్ అని చెప్పి అది కూడా మోసం చేశారు. దాని మీద కూడా మీరు శ్రద్ధ చూపడంలే. ఊరికే కాకమ్మకత చెప్పుకుంటూ పోతున్నారు ఇక్కడ. కాబట్టి నేను ఒక్కడే చెప్తున్నా, దాని మీద మేము ఆల్రెడీ సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేస్తున్నాం, అది మేము చూస్తాం ఏం చేయాలనేది కూడా. కానీ ఇక్కడ మాత్రం నువ్వు గాన్లకు కనీసము ఇమ్మీడియట్ గా ఈ గాన్ల సర్టిఫికెట్లు ఏదైతే ఉన్నాయో తహసీల్దార్ రికమెండ్ చేశాడు, కలెక్టర్ రికమెండ్ చేశాడు, వీళ్ళందరికీ సర్టిఫికేట్ క్యాన్సిల్ చేయండి అని. క్యాన్సిల్ చేయకుండా పోయావో ఈ రాష్ట్ర వ్యాప్తంగా నేను రథయాత్ర తీసుకొని నీ తాడు తెంచుతామని చెప్తున్నాను నేను. రామకృష్ణ అంటే ఎవరు అనుకుంటున్నారు? రామకృష్ణ అంటే మీ చీఫ్ మినిస్టర్ని అడగండి, మొట్టమొదటి నుంచి ఉండే చీఫ్ మినిస్టర్ చెప్తారు. చంద్రబాబుని అడగండి, రాజశేఖర రెడ్డి ఎట్లా చనిపోయినాడు, కిరణ్ కుమార్ రెడ్డిని అడగండి, రోసయ్య గారు ఉన్నారు ఆయన్ని అడగండి, ఎవరిని అడగండి. నేను చెప్తున్నాను ఒకటే మాట శ్రీధర్ బాబు, నీ రాజకీయ జీవితము కంప్లీట్ గా నెక్స్ట్ 2029లో మళ్ళా నిన్ను ఓడించకపోతే రామకృష్ణయ్య అసలు ఇంకా తర్వాత ప్రెస్ మీట్లు కూడా పెట్టాం మేము, తెలుసునా? ఛాలెంజ్ చేసి నేను ఓడించాను నిన్ను, మళ్ళా అట ఇటు కాదు. ఈసారి కూడా మళ్ళా ఛాలెంజ్ చేస్తున్నాం, మీ రాజకీయ జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టకపోతే అడగండి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రెడ్డి గాన్లకు ఏదైతే రెడ్లయితే వాళ్ళకు గాన్ల సర్టిఫికేట్ ఇవ్వడంలే. రాష్ట్ర వ్యాప్తంగా ఏ జిల్లాలో కూడా ఎక్సెప్ట్ శ్రీధర్ బాబు ఉండే జిల్లాలో తప్ప, మహదేవపురం మండలము
ఏమి తర్వాత కాటారం మండలము ఏమి అది ఏ జిల్లా అది భూపాలపల్లి జయశంకర్ భూపాలపల్లి జిల్లా. ఏమిటయా శ్రీధర్ బాబు సిగ్గుండాలయా నీకు? ఏమి నువ్వు అసలు మంత్రివేనా? నాకు అర్థం కావడంలే. మళ్ళా ఏదో పోయి ఫారిన్కు పోయి వాళ్ళందరినీ తీసుకొని వచ్చి నేను ఇది పెడుతున్నా అభివృద్ధి చేస్తున్నా అని అంత మీటింగులు పెట్టుకుంటున్నావు నువ్వు. అది కాదు, నీ చరిత్ర తెలుసుకో, నీ మనస్సాక్షికి తెలుసుకో నువ్వు. అంతేగాని ఇటువంటి చేసినావంటే శ్రీధర్ బాబు నెక్స్ట్ గ్యారంటీ 2029లో ఆదినం రామకృష్ణయ్య కిరణ్ కుమార్ రెడ్డి దగ్గర ఇద్దరు గలాటపడ్డాక నేను ఛాలెంజ్ చేసే ఆ దినము నిన్ను వెట్టకిలుస్తావు నేను చూస్తానని. అయినా కిరణ్ కుమార్ రెడ్డి దాన్ని క్యాన్సిల్ చేశాడు. నువ్వు మళ్ళా ఏదో చేయాలనుకున్నావు ఏమి, కానీ ఎవరు వినలే, చీఫ్ మినిస్టర్స్ ఎవరు వినలే అని మాట. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారు అమాయకుడు అంటే ఆయన పొలిటికల్ గా ఉద్దండుడే గాని ఈ విషయాలలో ఏమి నీ సాయం కోరుతున్నాడు ఎక్కువగా. దానివల్ల ఆయన ఈ బలం చూసుకొని మీ రేవంత్ రెడ్డి ఏమి అన్నట్లే నన్ను అని చెప్పేసి నువ్వు గినక ఈ విధంగా దొంగ పనులు చేస్తా వచ్చినావంటే నిన్ను కంప్లీట్ గా ఎక్స్పోజ్ చేస్తాను. నేను రథయాత్ర తీసుకున్నానంటే మీ చరిత్రే అంతమైతుంది చూడి చెప్తున్నా. ఈ కాంగ్రెస్ గోయింద అయిపోతుంది తెలంగాణలో. ఇదే కాదు దేశవ్యాప్తంగా కూడా తిరుగుతా నేను కాంగ్రెస్ చేసే దుశ్చర్యలను చూసి. మీ నాయకుడి దగ్గరికి పోతాను నేను ఇప్పుడే. నువ్వు గినక చేయకపోతే మొట్టమొదటి దారుణాలు, తర్వాత బంధులు, తర్వాత నిన్నే ఇంటికాడికి వచ్చి నీకు గెహరావు చేస్తాం నిన్ను. ఏమనుకుంటున్నావయ్యా? అదనం ముఖేష్ గౌడ్ గారు లేరు ఇప్పుడు పాపము. ఆయన్ను అనవసరంగా 500 మంది తీసుకెళ్లి గెహరావు చేశాం. దాని తర్వాతనే వచ్చింది కూడా. కాబట్టి ఇటువంటి కుతంత్రాలు కుట్రలు కూడా ఈ మీకు అగ్రవర్ణాలకు రెడ్లు ఏందే రాజకీయంగా వాళ్ళు ఎదిగినోళ్ళు, వాళ్ళు బాగా చదువుకున్నోళ్ళు అన్నీ ఉన్నాయి. దే ఆర్ ఓసీస్, అగ్రవర్ణ కులాలవి, రాజకీయంగా బలపడిన కులాలవి రెడ్లు. వాళ్ళు మొట్టమొదటి నుంచి తీసుకుంటే 75-90% రెడ్లే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రులు అయ్యారు అప్పుడు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో కానీ ఇప్పుడు కానీ. కాబట్టి ఏమిటి నువ్వు చేసేది? ఇంకా మళ్ళా మేము కేటీఆర్తో కలవాలనా? కేటీఆర్తో తర్వాత కేసీఆర్తో కలిసి మళ్ళా మిమ్మల్ని విమర్శించాలనా? ఇదేనా మీకు కావాల్సింది? కాబట్టి రేవంత్ రెడ్డి గారికి నేను ఈ విధంగా చెప్తున్నాను. ఈ దినము నేను ఒక 15 రోజులు లేకపోతే నెల చూస్తాను. మీరు సరిగా శ్రీధర్ బాబును సరైన దారిలో పెట్టారా, సరి ఇంకా దొంగ సర్టిఫికేట్ ఇష్యూ చేసేదానికి మొదలు పెట్టారో గ్యారంటీగా మేము ఎదుర్కొంటాం మిమ్మల్ని. మేము కోర్టు గిట్టు కాదు, మేము ఎదుర్కొంటాం. మాకు ఆ శక్తి ఉంది కూడా, మిమ్మల్ని ఎదుర్కొనే శక్తి. మేము ఒక్కసారి ఈ మైకును పట్టుకున్నాము, మేము రథయాత్ర చేశామంటే మీ దుంప తిగుతుందని చెప్పేసి హెచ్చరిస్తున్నా, జాగ్రత్త. సో ఇది యాక్చువల్గా ఈ సమాచారము. ఇది రెడ్లకు ఇప్పుడు రెడ్డి గాన్లాన్ని పెట్టుకున్నారు, రెడ్డి దొమ్మరాన్ని పెట్టుకుంటే రెడ్లను దొమ్మర సర్టిఫికెట్ కూడా ఇస్తారు, బీసీ సర్టిఫికెట్. రెడ్డి మాదిగని పెట్టుకున్నాడు అనుకో, ఎస్సీ సర్టిఫికెట్ ఇస్తారా రెడ్లకు? ఏంటయ్యా ఈ శ్రీధర్ బాబు, బుద్ధి ఉందే లేదా వాడికి? సర్పంచ్లో ఎవరు? రెడ్డి గాన్లా దగ్గర 10 మంది ఓన్లీ శ్రీధర్ బాబు కాన్స్టిట్యూన్సీలోనే 3 గెలిచారు. 3 గెలిచారండి. ఆ 3 మీద కూడా కేసు వేశారు మా వాళ్ళు ఆల్రెడీ. ఎందుకంటే ఇప్పుడు రెడ్లు స్వతహాగా వాళ్ళ కుల గోత్రాలు చూసినా, కులం చూసినా, గోత్రం చూసినా వాళ్ళు రెడ్లు, పక్కా రెడ్లు. వాళ్ళు ఏదో నూనె వ్యాపారం చేసుకుంటున్నారని రెడ్డి గాన్ల సర్టిఫికెట్లన్నీ బీసీ సర్టిఫికెట్లు ఇష్యూ చేస్తే ఆల్రెడీ కేసు వేసేసాము కోర్టులో. కేసు వేసాము, వాళ్ళని కూడా బర్తరఫ్ చేయాలైన. ఎలక్షన్ కమిషన్ కూడా రిపోర్ట్ చేశారు మా వాళ్ళు. వాళ్ళ మీద ఎలక్షన్ కమిషన్ మీద కూడా కేసు వేశారు. కానీ ఎలక్షన్ కమిషన్ మీద కేసు వేసేది కొద్దిగా అది ఒక మిస్గైడెన్స్ అవుతుంది. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ వచ్చేసి బీసీ సర్టిఫికేట్ ఇచ్చినారు కాబట్టి గవర్నమెంట్ వాళ్ళు అలౌ చేశారు వాళ్ళని కంటెస్ట్ చేసేదానికి. మంత్రి గారే కలెక్టర్కు ఫోన్ చేసి అయ్యా బీసీ సర్టిఫికేట్ వాళ్ళకి ఇవ్వండి అని ఈయన ఇప్పించాడు. ఈ దిద్దుల శ్రీధర్ బాబు, ఈ బాపనాయన. ఎందుకంటే మేము మాకెంత కోపం వస్తుందంటే ఈ శ్రీధర్ బాబు ఆ దినము గాయమని
అరిసి నేను ఎప్పుడైతే కనుక రూల్స్ ప్రకారం తీశానో పరిగెత్తిపోయాడు. ఏమి మా దగ్గర ఆయన ఆటలు చాలవు. ఏమి హనుమంతుని దగ్గర కుప్పిగంతులు అండి వేసేది. నువ్వు కుప్పిగంతులు ఎన్ని వేస్తే కానీ మేము ఊరుకుంటాం. బీసీ కమిషన్ వచ్చేసి రికమెండ్ చేసిందండి. ఏమని లెటర్ రాసింది కలెక్టర్ కూడా, ఇది బీసీ సర్టిఫికేట్ మీరు రిసీవ్ చేసి ఇమీడియట్ గా విత్డ్రా చేయండి అని. బీసీ కమిషన్ రాసింది, కలెక్టర్ రాశాడు, మెంబరు సెక్రటరీ రాశాడు. ఇన్ని రాసినా కూడా దుద్దిల్ల శ్రీధర్ బాబు కలెక్టర్కి చెప్తాడంట, నో నువ్వు ఇష్యూ చేయి వాళ్ళకు అని. ఏం తమాషనా ఇది? గెలిచిన వాళ్ళు కాదు, మాకు ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ లో కూడా వీళ్ళు దూరుతారు కదా. ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ దొరుకుతారు, ఎంపీటీసీ జెడ్పీటీసీలో దొరుకుతారు. రెడ్లు గెలుచుకుంటా, రెడ్లకు వాళ్ళకు వచ్చేసి వాళ్ళకు అప్పర్ క్యాస్ట్ ఆల్రెడీ వాళ్ళు గెలుస్తున్నారు. ఇప్పుడు నువ్వు చూసుకుంటే లాస్ట్ టైమే కదండి బీసీలు ఏమంటే కదా చైతన్యవంతులం అయ్యారు కాబట్టి బీసీలం అందరము. ఇప్పుడు 86.4% మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీలు వచ్చారు. వాళ్ళు ఓన్లీ 15 దానికే లిమిట్ చేశారు వాళ్ళందరినీ అగ్రవర్ణాలను సర్పంచ్ ఎన్నికల్లో. ఇప్పుడు మళ్ళా ఎంపీటీసీ జెడ్పీసీసీలో కూడా డెఫినెట్ గా మా వాళ్ళు బీసీలే గెలుస్తారు. చూడండి, మేము కూడా బీసీ అనేటువంటి తరపు నుంచి మొత్తం అన్నిట్లో వేస్తాం. ఏమి ఇప్పుడు కవితమ్మ గారు ఉన్నారు, నేను బీసీ నాదం తీసుకుంటా అని రెడ్లకు సర్టిఫికెట్ ఇస్తుండదు. ఆమె రావాలి కదా. ఇప్పుడు కవిత కూడా నేను పోయి మాట్లాడుతాను ఆమెతో కూడా. ఇంకేం లేదు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ దుద్దిల్ల శ్రీధర్ బాబు, నేను కాంగ్రెస్ ఇప్పుడు వాదినే, కాంగ్రెస్ కు సపోర్ట్ చేశా. కానీ ఈ దుద్దిల్ల శ్రీధర్ బాబు వచ్చేసి కాంగ్రెస్ కు మేమందరం కూడా అగెనిస్ట్ పోయేటట్టు చేస్తున్నాడు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారికి చెప్తాము. ఏమి రేవంత్ రెడ్డి గారు కూడా వినకపోతే గనక డెఫినెట్ గా ఎడ్యుకేషనల్ ప్రాసెస్ చేసి మళ్ళా ఏదైతే గనక ఏ విధంగా అయితే రోషయ్య గారి గవర్నమెంట్ లో ఎడ్యుకేషన్ అంతా చేసి మళ్ళా జీవోను క్యాన్సిల్ చేయించామో అప్పుడు శ్రీధర్ బాబు ఇచ్చిన సర్టిఫికెట్ అన్ని క్యాన్సిల్ చేపిస్తూ శ్రీధర్ బాబు మీద కూడా యాక్షన్ తీసుకుంటాం.